సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ గారి పైన 'వార్ 2' సినిమాకి సంబంధించి ఒక టీడీపీ ఎమ్మెల్యే కాస్త కామెంట్స్ వివాదాస్పదంగా మారడం, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆందోళన చేయడం ఇదంతా కూడా మార్నింగ్ డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ పైన అటు రోజా గారు స్పందించారు. అరచేతుల్లో సూర్యుని ఎలా ఆపలేరో ఎన్టీఆర్ గారు 'వార్ 2' సినిమాని కూడా ఆపలేరు ఈ టీడీపీ వాళ్ళు అంటూ ఆమె తనదైన స్టైల్‌లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా వైరల్ అయిపోతున్నాయి. అంటే అటు టీడీపీకి ఎన్టీఆర్ గారికి మధ్య ఏ చిన్న క్లాష్ వచ్చినా కూడా వైసీపీ రంగంలోకి దిగి ఎన్టీఆర్ గారికి మద్దతు తెలపడం మనం ప్రతి సందర్భంలో ముందు నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. సో అలా అక్కున చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం చూస్తున్నాం. మరి ఏ విధంగా చూడొచ్చు సార్ ఈ ఇష్యూని? టీడీపీ వైసీపీ అంతే క్లాష్ గా మారడం, జూనియర్ ఎన్టీఆర్ గారు సెంట్రిక్ గా మీరేం చెప్తారు సార్? అంటే జూనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్ గా వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం జరగటం అనేది ఈ రోజున కొత్త ఏం కాదు. కొడాలి నాని వెళ్ళినప్పటి నుంచి జరుగుతోంది అది. కొడాలి నాని వెళ్ళటానికంటే ముందే నిజానికి తెలుగుదేశం పార్టీ గురించి ఒక వ్యూహ రచన జరిగింది వైసీపీ ప్రారంభ దినాల్లోనే. వైసీపీ ప్రారంభ దినాల్లోనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లోనే ఒక అభిప్రాయం ఉండేది ఆయన. అంటే ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం ఉండి, అంటే ఎన్టీఆర్ని కూడా నిజానికి చివరిలో ఆయన ఇప్పుడున్న తెలుగుదేశం మనిషి కాదు, ఎన్టీఆర్ని టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చి తమతో ట్రావెల్ చేసుకోవాలి ఆ పేరుని అనే ఉద్దేశం ఉండేది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. దాని కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు. దాన్ని లక్ష్మీ పార్వతి గారిని ఆ క్యాంపులో ఉంచుకోవటం ప్రోగ్రాం కూడా అదే. అంటే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారం లాక్కున్నాడు అనేది, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు అనేది పదే పదే అసెంబ్లీ వేదికగాను ప్రజాక్షేత్రంలోనూ విపరీతంగా మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ మాట్లాడే క్రమంలో ఆ కుటుంబం ఎవరినైతే తక్కువ చూస్తుందో వాళ్ళందరినీ తను హక్కున చేర్చుకోవాలి అని కూడా అనుకున్నాడు. ఇది ఒక వ్యూహం, రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు తీసుకురావాలి. ఏది ఎన్టీఆర్ అనే 3 అక్షరాలని తెలుగుదేశానికి ఎన్టీఆర్కి ఏ సంబంధం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఒక రాజకీయ వ్యూహంగానే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అమలు చేస్తూ వస్తున్నాడు. ఆవిడ్ని లక్ష్మీపార్వతి గారిని ఇక్కడ ఇల్లు వెకేట్ చేయించినప్పుడు రోడ్ నెంబర్ 13లో ఆవిడకి ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం చేసి, అంటే ఆర్థికంగా సహాయం చేసి నేనున్నాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు అని పద్ధతిలో భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఆవిడకి ఏదో భరోసా దక్కింది ఆ రోజున. ఆ భరోసాతోనే ఆవిడ జగన్తో ట్రావెల్ అయ్యారు. ఇలా ఇందులో భాగంగానే కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు ఎప్పుడైతే టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారో, దీని వెనకాల ఎన్టీఆర్ హస్తం ఉంది, ఎన్టీఆర్ కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగినప్పుడు ఆయన బాద్షా షూటింగ్లో ఉన్నాడు. ఆ షూటింగ్లో ఆ గెటప్తోనే మీడియా ముందుకు వచ్చి నాకే సంబంధం లేదు అని ఒక సంజాయిషి లాంటిది ఇచ్చుకున్నాడు. ఆయన ఒక కన్ఫెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఎన్టీఆర్ కూడా సఫరరే ఆ కుటుంబానికి, ఆ పార్టీకి. కాబట్టి అంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా తన వైపుకు లాక్కునే ప్రయత్నం ఆయన డెఫినెట్గా చేస్తూనే వచ్చాడు. ఈ కూలీ సినిమాకి సంబంధించి ట్వీట్ చేశాడు ఆయన, ఎవరు, లోకేష్ గారు ట్వీట్ చేసి వార్ 2 కూడా అదే రోజు రిలీజ్, దాని గురించి మాట్లాడాలి. వెంటనే వాళ్ళకి చెందినటువంటి తెలుగుదేశానికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రధాన స్రవంతి మీడియా ఉంది వాళ్ళ చేతుల్లో, వీళ్ళందరూ కూడా ఆయన కూలీని ప్రశంసించి వార్ 2ని పట్టించుకోకపోవడం అనేది దాన్ని హైలైట్ చేస్తూ వార్త ప్రసారం చేశారు. ఈ ప్రసారం చేయటం దగ్గర మొదలైనటువంటి రభస ఇది. ఎప్పుడైతే అది మొదలైందో, అంటే లోకేష్ వాంటెడ్గానే వీళ్ళని పక్కన పెడుతున్నాడు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో, ఇమ్మీడియట్గా వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగి వార్ 2ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అంటే దీనికంటే ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన మమ్మల్ని ఎవరు ఆపలేరు అని ఛాలెంజ్ చేయటానికన్నా ముందే ఇది వార్ 2ని ప్రమోట్ చేయాలనే ప్రోగ్రాం వైసీపీ తీసేసుకుంది. వార్ 2ని వైసీపీ, కూలీని తెలుగుదేశం ప్రమోట్ చేస్తున్నాయనే వార్తలు కూడా సర్క్యులేషన్లోకి వచ్చినాయి. ఇలా ఒక పునాది ఉంది దీనికి. ఆ పునాది రాజకీయ వ్యూహం, వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్టీఆర్ అనేటువంటి పదాలకి ఆ 3 అక్షరాలకి తెలుగుదేశానికి ఏ సంబంధం లేదు. అది నందమూరి తెలుగుదేశం కాదు, నారా తెలుగుదేశం. నందమూరి తెలుగుదేశం, నందమూరి ఒరిజినల్ ఎన్టీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని దూరం పెట్టండి. ఇలాంటి సందేశాలు రహస్యంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అది మంచి వ్యూహమే. నిజానికి దీనికి కౌంటర్ వ్యూహం వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ప్లాన్ చేసి, రాజశేఖర్ రెడ్డి చాలా గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా దుర్మార్గాలు ఉన్నాయి, కానీ వైఎస్ పరిపాలన చాలా సమర్థవంతంగా ఉంది. తను ఓడిపోయినప్పుడు, ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇమ్మీడియట్గా మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించారో నాకు తెలుసు, వైఎస్ పరిపాలన బాగుంది కాబట్టి అతను లాంటి పరిపాలన ఇతను అందిస్తాడనుకుని చేశారు. మీ నిర్ణయం తప్పు కాదు, కానీ మీరు ఎన్నుకున్న వ్యక్తి తప్పు. అతను వైఎస్ఆర్ అసలైన వారసుడు కాదు అని వైఎస్ఆర్ అనే పేరుని వైసీపీ నుంచి బయట లాక్కొచ్చే ప్రయత్నం చేయడానికి వీళ్ళకి కూడా ఒక అవకాశం దొరికింది. కానీ దాన్ని వినియోగించుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఆ ప్రోగ్రాం లేదు కాబట్టి. కానీ ఎన్టీఆర్ని తెలుగుదేశం నుంచి ఆ 3 అక్షరాలని బయటకు లాక్కురావడానికి మాత్రం ఈయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం భాగంగానే ఈ రోజున అంటే ఈ వార్ 2 వ్యవహారంలో కూడా అది నడుస్తోంది. ఇప్పుడు స్వయంగా వాళ్ళే అతన్ని మేము దూరం పెడుతున్నామని చెప్పి ఆ వీడియోల ద్వారా, ఏది పొద్దున మనం మాట్లాడుకున్నటువంటి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వీడియో, ఆయన ఫోన్ టాక్ అది వాస్తవమా కాదా అనేది ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వస్తాయి కానీ చెప్పలేం. ప్రస్తుతానికైతే ఆ గొంతులు 2 సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఆయన కనిపించి మాట్లాడిన వీడియోలో ఆయన గొంతు, ఆ కనిపించకుండా వినిపించిన ఫోన్ టోన్ గొంతు ఒకేలా కనిపిస్తున్నాయి. మరి ఆయనే అని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి వాంటెడ్గానే తిట్టాడు. అంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా చూస్తున్నారు ఇతను. వాళ్ళు కలిసిపోతారు అంతిమంగా, వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అవి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక పొలిటికల్ రైవలరీ ఉంది వాళ్ళ మధ్య. పొలిటికల్ మాత్రమే కాదు, అన్ని విధాల గొడవలు ఉన్నాయి. రెండోది, ఆయన చంద్రబాబు నాయుడుకి కూడా బంధువే. ఆయన మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ రకంగా బంధువే. ఆయనకి ఎన్టీఆర్ ఫ్యామిలీ వైపు నుంచే బంధువు కాదు, హరికృష్ణ కొడుకుగానే కాదు, తన మేనకోడలు అల్లుడిగా కూడా ఆయన బంధువే ఆయనకి. అయినప్పటికీ ఒక ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్గా చూస్తున్నారు అతను. అందుకని వాళ్ళు భయపడుతున్నారు. ఇతను కూడా అసలు ఆ ఏరియా లేకుండా తన జీవితంలో ప్రశాంతంగా సినిమాలే చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన్ని అనవసరంగా గిల్లి రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం టీడీపీయే చేస్తోంది. టీడీపీ చేసిన ప్రతిసారి వైసీపీ రియాక్ట్ అవుతోంది. రియాక్ట్ అయ్యి వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా ఎన్టీఆర్కి మద్దతుగా తాము నిలబడుతున్నటువంటి ప్రొజెక్షన్ ఇస్తోంది. ఈ ప్రొజెక్షన్ మీద మళ్ళీ తెలుగుదేశం క్యాడర్ రియాక్ట్ అయిపోయి ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ మనిషి అనే ప్రొజెక్ట్ చేయటం మొదలుపెట్టేశారు. ఇది జరుగుతున్నటువంటి క్రతువు. అందులో భాగంగానే ఇప్పుడు ఎప్పుడైతే ఆ అనంతపురం ఎమ్మెల్యే మాటలు బయటకు వచ్చాయి, ఇమ్మీడియట్గా వైసీపీ నుంచి ఒక 2-3 మాట్లాడాలి ఈ పాటికే. కానీ రోజా గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకా కొంతమంది మాట్లాడతారు. అంటే ఇవన్నీ భరిస్తున్నాడు ఆయన ఎన్టీఆర్. దీని మీద మళ్ళీ తెలుగుదేశం శ్రేణులు ఆ వీడియోల కింద కామెంట్స్ పెడతారు. ఎక్కడ పుట్టావురా, ఎక్కడ చేరావురా, ఇవన్నీ మాట్లాడతారు. హరికృష్ణ కడుపును పుట్టి ఇలా చేస్తావా, ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ భరించడానికి సిద్ధపడిపోవాలి ఆయన. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి కండిషన్లో ఎన్టీఆర్ ఆయన మొదట కుటుంబంతోనూ సినిమాల్లో కెరియర్తోనూ 2 యుద్ధాలు ఏకకాలంలో చేసినటువంటి హీరో నిజ జీవితంలో. కాబట్టి వార్ స్ట్రాటజీస్, ఎలాంటి యుద్ధం ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఆయనకు చాలా జ్ఞానం చిన్నప్పుడే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ విమర్శల్ని వీటిని ఎలా తట్టుకొని నిలబడాలి అనే దానికి సంబంధించి కూడా ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఆయనే అన్నట్టుగా ఆయన ఆపడం సాధ్యమయ్యే పని కాదు ఈ గొడవలతో. ఈ రకమైన వీడియోలతోనూ ఆడియోలతోనూ ఆయన కెరియర్ ఆపే పరిస్థితి డెఫినెట్గా లేదు. వీళ్ళ ఏరియాకి వస్తే ఆయన ఇలా జెండా పాతగలడా లేదా అనేది వేరే గొడవ. కానీ ఆ ఏరియాలో ఆయన్ని రీప్లేస్ చేయడం వీళ్ళ వల్ల అయితే కాదు. కాకపోతే దుష్ప్రచారాలు చేస్తారు అంతే. అది మాత్రమే చేయగలదు టీడీపీ. ఇప్పుడు వైసీపీ నుంచి ఒక మద్దతు దొరుకుతుంది. ఆయన చూస్తూనే ఉంటాడు ఈ గొడవ అంతా. కానీ నడవని మన తరఫున మాట్లాడేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా మార్కెట్లో అనే పద్ధతిలోనే సైలెంట్గా ఉంటాడు అతను.
రోజా గారు ఇప్పుడు మాట్లాడారు, రేపు ఎల్లుండో జగన్ గారు కూడా మాట్లాడచ్చు ఈ విషయం. చూద్దాం మరి వాళ్ళెంత మోస్తారో సినిమాని వైసీపీ వాళ్ళు, ఏ మేర కలెక్షన్ రేంజ్కి ఆ సినిమా రేంజ్ పెరగడానికి వాళ్ళు ఎలా దోహదపడతారో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.